యుద్ధం ఎఫెక్టు కృష్ణా మిల్క్ యూనియన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి విజయ డైరీ పైన పడింది. ప్రస్తుతం అక్కడ ఏదైతే తయారీకి సంబంధించి ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చైర్మన్ చలసాని ఆంజనేయ గారు. సార్, అంతే డైరీ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడిపోతుంది? పూర్తిగా యుద్ధం అనేది ప్రతి ఒక్కరి మీద పడుతుంది. మేము వాళ్ళ ఈ సంవత్సరానికి యాన్యువల్ కావాల్సినటువంటి సంవత్సరానికి కావాల్సినటువంటి ఫిల్మ్ కానీ సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ ప్రతి సంవత్సరానికి ఏప్రిల్ నుంచి కావాల్సినటువంటి సరుకులు ఖరీదు చేస్తానికి మేము టెండర్స్ పిలిచాం. మొన్న 2 రోజులు జరిగినటువంటి టెండర్లో ప్రతిరోజు రోజుకి రేపు నుంచి ఇదే పరిస్థితిలో కొనసాగితే రోజుకు 4-5 లక్షల రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి. అంటే ఫిలింకి కావాల్సినటువంటి గ్రాన్యూల్స్ కానీ ఇవన్నీ కూడా అధికంగా రేట్లు పెరగటం, అంతా కూడా రిలయన్స్కి సంబంధించినటువంటి ఒకే సంస్థ దగ్గర నుంచి గ్రాన్యూల్స్ ప్రైసు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కేవలం ప్రాసెసింగ్ ఛార్జీలు మట్టుకే ప్రొజెక్ట్ చేసుకుంటారు. గ్రాన్యూల్స్కు సంబంధించిన రేట్లు పెరగటం, అదే కాకుండా దానికి ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా పెరగటం, వీటన్నిటికంటే ప్రమాదకరమైంది ఇవి కూడా కావలసినటువంటి క్వాలిటీ ఉత్పత్తి కావాల్సినటువంటి క్వాలిటీ కనుక రాకపోతే ముడిసరుకు కనుక వచ్చేదని కనుక లభ్యం కాకపోతే రేటు కాకుండా అసలు ఇలా కొన్నాళ్ళు కొనసాగితే ఫిలిం దొరికేటువంటి పరిస్థితులు కలుగుతాయి. ప్రాసెసింగ్ అనేది ముడిసరుకు వస్తే ప్రాసెసింగ్ జరుగుతున్న తరఫు ఎంత రేటు పెరిగినా ఇవాళ 4 లక్షల రూపాయలు భారం పడుతుంది అనుకున్నాం. కానీ ఇది కనుక తొందరలో కనుక సమసిపోకపోతే ఇవాళ పెట్రోలియం ప్రొడక్ట్స్కు సంబంధించినటువంటి ప్రతి ఉత్పత్తుల మీద వ్యయం పడటం, ముడిసరుకు లభ్యంగా కాకపోతే కనుక ప్రొడక్షనే ఆగిపోయే పరిస్థితి ఉంటాయి. ఇవాళ ఫిల్ము ఇవన్నీ కూడా సంబంధించిన గ్రాన్యూల్స్ తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేస్తాం. ఈ ముడిసరుకు ఆగిపోతే ఈ లక్షలాది లీటర్ రోజుకు మేము 6 లక్షల లీటర్లు పైగా ఇవాళ ప్రొక్యూర్మెంట్ చేసి సేల్ చేస్తూ ఉంటాం. ఈ ఫిల్మ్ లేకపోతే ఎక్కడి నుంచి చేస్తాం? ఇదంతా కూడా ఏదో మా దగ్గర ఒక 2 నెలలకు సరిపడా ఉన్నటువంటి టెండర్స్ చేస్తాం తప్ప వాళ్ళకి ఇచ్చినటువంటి టెండర్ను వాళ్ళ కాలక్రమేణా కావలసినటువంటి క్వాలిటీని తయారు చేసేస్తారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వం ఇప్పటికే కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ఉంది. ఈ శ్రద్ధ తీసుకుంటే ఒకటే కాదు, దీన్ని కనుక మనం యుద్ధం ఆపకపోతే ప్రతి వ్యక్తి మీద కూడా భారంతో పాటు జీవన ప్రయాణంలో జరిగేటువంటి పరిస్థితులు కూడా పెను ప్రమాదం ఏర్పడేటువంటి, ఇవాళ జనాలకి గ్యాస్ దొరకదా, రేపు ఏం సరుకులు దొరకవని జనాలకి ఈ ఆరోగ్య సమస్యలు పెరిగేటట్టు కనపడుతుంది. ఇవాళ బీపీలు, ఈ ఆలోచనలు, టెన్షన్తో అసలుకే తినే తిండి వలన ఇవాళ ఆరోగ్యాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఈ టెన్షన్తో ఇంకొంచెం ప్రమాదం అయ్యే భయం వేస్తాం. ఖచ్చితంగా త్వరలోనే యుద్ధం సమసిపోయే చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వాలు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇబ్బందులు రాకుండా వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా యుద్ధం త్వరలో మార్చిపోవాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. సరే, ఇది ఫిలిం ప్యాకింగ్ సంబంధించి, దాంతోపాటు కప్పులు, బకెట్లకు సంబంధించి, ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీకి సంబంధించి ఏదైతే దీంట్లో ప్రస్తుతం గత టెండర్లో ఒక రేట్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతం కొత్త టెండర్లు ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఎందుకంటే రేట్లు అన్నీ కూడా హైక్లో ఉన్నాయి. ఇప్పుడు మీ దానిపైన ఎంత భారం, ఎన్ని కోట్ల రూపాయలు భారం పడుతుంది? సంవత్సరానికి నెలకి ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి దాకా భారం పడే పరిస్థితి ఉంది ఇప్పుడున్న లెక్కలు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఏదో ఒక 2-3 నెలల వరకు అంటే ఉన్నంత వరకు ప్రొజెక్ట్ చేయగలుగుతాం. తర్వాత అసలు ముడిసరుకులు లగ్గిపోతే ఫిలిం రాకపోతే ఏం చేయగలం? ఇవన్నీ అమౌంట్గా ఒక పక్కన, పరిస్థితి క్వాలిటీ కనుక రాకపోతే, క్వాంటిటీ రాకపోతే జరిగే పరిస్థితులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వచ్చేటువంటి సరుకు కానీ సంవత్సరానికి సరిపడా ఒకే రకంగా ఎక్కడ నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ గ్యాస్ కానీ ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాళ్ళ నిత్యమైనటువంటి పాల పదార్థాలని తెల్లారు లేచిన కాడి నుంచి అవసరమైనటువంటి ఇటువంటి వాటిని కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి చర్యల్ని త్వరలో యుద్ధం సమసిపోతుందని మనం అందరం కలిసి భావిద్దాం. అంతే. అంటే ఆ ఎఫెక్ట్ ఏదైతే ప్రస్తుతం పెరుగుతున్నటువంటి టెండర్ దాని ప్రకారం ఆ ఎఫెక్ట్ పాలపైన రేటు పెరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే గ్రాడ్యువల్గా ఇది రైతుల సంస్థ. ఈ రైతుకి వినియోగదారుడి దగ్గర నుంచి వచ్చే దాంట్లో ప్రతి రూపాయలో 85% డైరెక్ట్గా రైతుకి వెళ్తూ ఉంటుంది. రైతు కూడా ఇవాళ కావాల్సినటువంటి ముడిసరుకు ఇవాళ ఫీడ్ ఉంది, ఫీడ్ టెండర్స్ పెట్టాం. ఖచ్చితంగా మాకు కేజీకి 3-4 రూపాయలు ఫీడ్లో కాస్ట్ పెరుగుతాం. అలాగే ఈ ప్రాసెసింగ్లో ప్రతి లీటర్కి నాకు ఈ ఫిలిము, బకెట్స్ ఇవన్నీ పెరగటం వలన లీటర్కి 3-4 రూపాయలు కాస్ట్ పెరుగుతుంది. ఓవరాల్గా
ప్రతి లీటర్కి 3-4 రూపాయలు కాస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఆలోచించి వినియోగదారుని ఈ పరిస్థితిలో భారం పెరగటం ప్రమాదం కాబట్టి ఈ కష్ట సమయంలో మటుకు భారం పెంచం. తర్వాత అయినా సరే వీటిని కొంచెం మేము కూడా మానిటరింగ్ చేసుకుని రీథింక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సార్ అంటే ప్రస్తుతం దీనిపైన ఉందా లేకపోతే ఇంకే వేటిపైన ఎఫెక్ట్ పడుతుందా సార్? ఇవాళ గ్యాస్ ఇవాళ మనిషి ఒకసారి చూస్తే నిత్యావసర వస్తువులు అన్నిటి మీద భారం పడుతుంది. ఓవరాల్గా ముడి సరుకు లభ్యం, బ్లాక్ థర్డ్ పార్టీ సెకండ్ పార్టీలు కూడా మధ్యలో క్వాంటిటీ అందించలేక రేటు పెరగటం, వినియోగదారుడు కూడా భయంతో రేపు ఏమైపోద్దనే ఉద్దేశంతో 3 నెలలకు ముందే స్టాక్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అది మీకు గ్యాస్ అయినా అది ప్రతి కూడా అడ్వాన్స్గా కంగారు పడి ముందు అప్పో సొప్పో తెచ్చి నిల్వలు పెట్టుకోవడం వలన ఓవరాల్గా ప్రతి మనిషి మీద కూడా వినియోగదారుడి మీద యుద్ధ ప్రభావం, ప్రతి ఒక్క వ్యక్తి మీద యుద్ధ ప్రభావం పడతాం. అయితే ఇది డైరీకి సంబంధించి ఏదైతే ప్రస్తుతం దాదాపు నెలకి 1.5 కోటి పైన భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఫిలిం ప్యాకింగ్కి సంబంధించి, దాంతోపాటు బకెట్లు, కప్పులు వీటికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ తయారీకి సంబంధించి ఏదైతే పాలకు సంబంధించిన మెటీరియల్ ఇతరత్ర కూడా తయారీకి సంబంధించినటువంటి కొత్త టెండర్లు పిలవాల్సి ఉంది. ప్రస్తుతం రేట్లు పెరిగిన నేపథ్యంలో దాదాపు నెలకి 1.5 కోటి పెరిగే అవకాశం ఉంది. అయితే ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం పాల రేట్లు పెంచే ఉద్దేశం లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.